హాయ్ అండి. నేను మీ రేణుకా హరి. సో, ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ చేసేసుకుంటున్నాను. సో, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇది మిరియాల పొడి అండి. అండ్ ఇది సాజీరా. ఇది స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, కొబ్బరి మసాలా అండ్ నార్మల్ రైస్ తీసుకున్నాను నేను. సో, ముందుగా మనం బిర్యానీ ఆకును అండ్ మసాలా దినుసులు వేయించేసుకుందాం. నేనైతే నువ్వుల నూనె అండ్ నెయ్యి అనేది మిక్స్ చేసుకున్నానండి. సో, దాంట్లో వేగనిచ్చుకుంటున్నాను. సో, కొంచెంసేపు వేగినాక మనం ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయించేసుకుందాము. ఇది నాకు ఈ రెసిపీ అంజలి అడిగారండి. సో, తన కోసం ఈ రెసిపీ చేస్తున్నాను నేను ఈరోజు. సో, ఆనియన్, పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి కదా. సో, ఇప్పుడు మనం టమాటా ముక్కలను కూడా వేయించేసుకుందాం. ముందుగా చికెన్ని కూడా కడిగేసి మనం పక్కన పెట్టేసుకుందాం అండి. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఈ టమాటా ముక్కలు వేగుతున్నప్పుడు కొంచెం రాళ్ళుప్పు అంటే సాల్ట్ అనేది వేసుకుంటే, కారం అది వేసుకుంటే కొంచెం మగ్గుతుందండి. సో, అందుకే నేను కొంచెం రాళ్ళుప్పును తీసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ కారం కూడా తీసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో చికెన్ వేస్తాం కదా, మరీ చికెన్కి కారం లేకుండా ఉంటే బిర్యానీ అనేది మరీ టేస్ట్లెస్గా వస్తుంది. సో, అందుకే నేను 3 స్పూన్స్ కారాన్ని తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకో 1 మోర్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా టమాటా ముక్కలకి ఆల్రెడీ కల్లుప్పు అది వేసాం కాబట్టి కొంచెం మగ్గిందండి. అలాగే నేను 5 స్పూన్స్ వరకు నేను చెప్పాను కదండి కొబ్బరి మసాలా, ఆ రెసిపీని తీసుకోవడం జరిగింది. సో, మొత్తం అన్నిటినీ మనం ఒకసారిగా వేయించేసుకుందాం. మీకు ఆయిల్ అనేది ఏమైనా సరిపోకపోతే మీరు మధ్యలో కొంచెం వేసుకోండి. ఎందుకంటే మసాలా అనేది వేగనివ్వాలి, కొబ్బరి మసాలాని. సో, బాగా వేగినాక నేను చికెన్ని వేసుకున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయండి మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే చికెన్కి ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా పడుతుంది, ఎందుకంటే మసాలా అనేది ముక్కకి అంటుకుంటుంది. సో, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసినాక మిరియాల పొడి వేసుకొని అటు ఇటుగా కలిపేసుకొని కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని పోసేసుకోండి. ఎందుకంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ ఉంటే తీసుకోండి. సో, నాకు ఇది అవైలబుల్గా లేదు అని చెప్పి నేను నార్మల్ రైస్ తీసుకోవడం జరిగింది. సో, నార్మల్ రైస్ ఎలా తీసుకున్నాను, ఇందాకలా మీకు కొబ్బరి మసాలా చూపించాను కదండి. సో, ఆ మిక్సీ జార్ని కడిగేసుకుంటున్నాను. అలాగే ఒక లెమన్ రసం వేసుకుంటున్నాను. సో, ఆ మిక్సీ జార్లోనే ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి, సో, దాంట్లో వాటర్ తీసుకొని వేసేసుకొని పైన మనం కొత్తిమీర, పుదీనాతోటి గార్నిష్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ తర్వాత దించేసుకుంటే మంచి చికెన్ బిర్యానీ అండి. సో, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.